హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు స్టార్ ఫ్రూట్స్ హార్వెస్ట్ ఉంది, స్వీట్ అనమాట. ఇంతకుముందు నేను తెచ్చుకున్నవి కొంచెం పుల్లగా ఉంటుండే. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నరహరి గారు తీయగా ఉంటాయని ఒక స్టార్ ఫ్రూట్ నాకు ఇచ్చారు. ఆ మొక్క చాలా బాగా వచ్చాయి కాయలు, అది హార్వెస్ట్ చేద్దాము. అండ్ నాతో పాటు రండి. కొన్ని చీమ చింతకాయలు ఉన్నాయి, అది చూడగానే తినాలనిపించింది నాకు. ఫస్ట్ అవి తీసుకొని తిన్న తర్వాత అప్పుడు స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తాను. అండ్ స్టార్ ఫ్రూట్ ఎలా పెంచుకోవాలి, ఎలాంటి మొక్కను తెచ్చుకోవాలి, ఎలా రీపాటింగ్ చేసుకోవాలి, అండ్ దాన్ని ఎలాంటి కేర్ తీసుకోవాలి, అది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే మీరు మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఆల్ మిక్స్ ఎన్పీకే, అలాగే ద్రవ జీవామృతము, పంచగవ్య, మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆవుకు సంబంధించినవి, ఆవు మూత్రము, ఆవు పేడతో తయారు చేసినవి, చక్కటి రిజల్ట్స్ వస్తాయి. మట్టి చాలా చక్కగా ఫెర్టైల్ అవుతుంది, సారవంతం అవుతుంది. ఎప్పుడు కూడా మీరు చక్కటి హార్వెస్ట్ తీసుకోవచ్చు. చాలామంది మంచి కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. అది ఎప్పుడు కూడా నేను సంతోషపడే విషయము. దీన్ని ఇలాగే నాకు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నేను మీకు ప్రోడక్ట్స్ పంపిస్తూనే ఉంటాను. మీరు చక్కగా గార్డెనింగ్ చేసుకోండి, మరిన్ని ప్రోడక్ట్స్ తీసుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. చలో, చీమ చింతకాయలు తీసుకోవాలనిపిస్తుంది నాకు. పోదాం పదండి, ఇలా వెళ్దాం మన గార్డెన్లోకి. ఇది ఏంటంటే కొద్దిగా ముళ్ళు ఉంటాయి అన్నమాట, అందుకని ఇట్లా గోడ పక్కకు పెట్టాను. ఇక్కడే సపోటా చెట్టు కూడా ఉంది. అమ్మ, ఈ సపోటా చెట్టు ఇక్కడ ఉంది, సపోటా. అండ్ దీని పక్కన ఉంది. కాకపోతే నాకు అందుతుందో లేదో తెలియదు, చాలా దూరం ఉంది అది. అయినా సరే ట్రై చేస్తా. ఈ మొక్కకి కొంచెం ముళ్ళులు ఉంటాయి, కానీ నాకు ఈ ఫ్రూట్స్ చాలా ఇష్టం. ఎందుకంటే వీటిలో చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అమ్మ, మొక్కలన్నీ పెద్దగా అయిపోయినాయి, అన్నీ ఇరుకిరుకుగా అయిపోయింది గార్డెను. కాయలు కోసుకోవడానికి, మీకు చూపించడానికి కూడా కష్టంగా ఉంది. ఇవేమో సగం తినిపోయినాయి. ఇక్కడ ఒకటి ఉంది, అయ్యో ముళ్ళులు ఉన్నాయి. అమ్మ 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 అమ్మ, అయ్యో కనిపిస్తుందా? బా, ఇది భలే ఉంది. పెద్ద చెట్టు అవుతుంది కదండి ఇది, చాలా పెద్ద చెట్టు అవుతుంది. కానీ అన్నీ ఉండాలి గార్డెన్లో అని అన్నీ పెట్టా. ఇంకా అటు సైడ్ ఉన్నాయి కానీ అన్నీ తినేసినాయి మంచిగా. సరే పదండి వచ్చేద్దాం. అమ్మ, జుట్టు తగులుకుంటుంది. అయ్యో, వస్తున్నా. చూసారా? ఫస్ట్ అయితే నేను ఇది తింటాను. అబ్బా, తిన్నాకనే మీకు స్టార్ ఫ్రూట్ గురించి చూపిస్తాను. అమ్మ, అన్నీ ఇరుక్కొని వెళ్ళాలి. అమ్మయ్య, వచ్చేసిన. చలో తిందామా? వీటిని మీరు తిన్నారా? ఊర్లలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. బాబోయ్, ఎన్ని ముళ్ళులు ఉన్నాయో. నీకు కావాలన్నారా ఒకటి? సరే, నేనైతే తింటా. చూడండి, ఇవి ఎంత పెద్ద సైజులో వచ్చాయి చూసారా, ఎంత చక్కగా. ఇదేంటంటే వచ్చినట్టు తినేస్తున్నాయండి పిచ్చుకలు, అవి ఇవి ఏదో నాకు ఉంచాయి అట్లా. బా, ఇంత బాగా ఎర్రగా అయిపోయినాయిరా బాబోయ్. తీసుకుంటావారా? ఇది నీకు. ఇది నాకు. మీకు కూడా కావాలా? మీరు నర్సరీలో మొక్కలు తెచ్చుకోండి, నేను మీకు ఫెర్టిలైజర్స్ పంపిస్తాను. చక్కగా పెంచుకొని మీరు కూడా ఇట్లా తీసుకోండి. ఇంత రెడ్ కలర్ అయినాయి కదా, భలే సూపర్ టేస్ట్ ఉన్నాయి. అబ్బా బాబా, గార్డెన్లో వండినవి ఎవరికి ఇచ్చేయలేదబ్బా, ఇంట్లో వాళ్ళకి కూడా మనమే తినేసేయాలి. ఇదిగోండి, ఇవి తీసుకున్నా. ఆ తర్వాత తింటా. ఇట్లా ఉంటాయన్నమాట, బాగున్నాయి కదా, పెద్ద పెద్ద సైజులో మంచిగా వచ్చినాయి. చలో మనం స్టార్ ఫ్రూట్ దగ్గరికి వెళ్దాం. 2 స్టార్ ఫ్రూట్ ఉన్నాయండి. ఇదేమో స్వీట్ మొక్క అనమాట. దీనికి నేను ఈ బకెట్ ఇచ్చాను, బ్లాక్ కలర్ది. దీంట్లో మట్టి కూడా ఎలా కలిపానంటే, నార్మల్గా పండ్ల మొక్కలకి ఎలా కలుపుతామండి, మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కలిపేసి, ఇది ఒక చిన్న మొక్కగా ఉన్నప్పుడే, కాయలతో ఉన్నప్పుడే నేను తీసుకొచ్చిన. ఎందుకంటే అలా ఉన్నప్పుడే అది మనకు గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట. అయితే దీన్ని ఈ ద్రాక్ష మొక్క
తీగ వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తుంది. దీన్ని పైకి అల్లించాలి. తీగలుగా చుట్టుకుపోయింది చూడండి. ఈ మొక్క తెచ్చిన 6 నెలల నుంచే నాకు క్రాప్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎంత పెద్ద తీగ వచ్చింది, చుట్టుకుపోయిందండి బాగా. కొమ్మలు కట్ చేస్తున్నాం. ఓకే, డన్. ఇదిగోండి, ఇది ద్రాక్ష తీగ. ఈ ద్రాక్ష తీగను కూడా మనము బాగా చూడండి పొడవుగా పెరుగుతుంది కదా, ఇట్లా కొంచెం లాస్ట్లో ఎడ్జ్లో ఇట్లా కట్ చేసామనుకోండి, మళ్ళీ దీనికి ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తాయి. తర్వాత ఆ కొమ్మకి మంచిగా పండ్లు వస్తాయి అన్నమాట. ఇది కూడా కట్ చేసిన, పండ్లో పని 2 పనులు చేసేసిన. ఓకేనా, ఇది ద్రాక్ష కథ. చలో మనమైతే ఈ మొక్క గురించి తెలుసుకోవాలి కదా. సరే, ఇది స్టార్ ఫ్రూట్ మొక్క. స్టార్ ఫ్రూట్ మొక్కను మీకు కాయలు రాలేదా అని టెన్షన్ పడుతుంటారు కదా. ఏమీ లేదు, నేను చెప్తున్న టిప్ పాటించండి. ఇలాంటి కొమ్మలు ఉంటాయి కదా, మీరు ఇలా టక్కన కట్ చేయండి. కట్ చేస్తే ఆ కొమ్మకి మీకు చక్కగా పండ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్టెమ్ చూసారా ఎలా పెరిగిందో, ఈ స్టెమ్ కూడా ఇలా కట్ చేస్తాను చూడండి. అంతే చేసేయాలి. కొంచెం బాధ అనిపిస్తుంది చేస్తే పెరుగుతున్న మొక్కని, కాకపోతే కట్ చేయకపోతే మనకు కాయలు రావు మరి. ఓకేనా, అయితే మనము హార్వెస్ట్ చేద్దాము. దీనికి నేను వారం ఎన్పీకే మిక్స్ కలిపింది అయితే ఇస్తూ ఉంటా. ఎందుకంటే దీనికి బలం సరిపోవాలి, చిన్న మొక్క కాబట్టి బాగా బలం కోసమైనా నేను కాయలు బాగా రావాలి, నిలబడాలి అంటే మనము ఇస్తూ ఉండాలి. అండ్ డయాబెటిక్ వాళ్ళకి స్టార్ ఫ్రూట్ అనేది చాలా అద్భుతమైన ఔషధం కదండి. చక్కగా రోజు ఒక్క పండు తీసుకుంటే కనుక హ్యాపీగా మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చూడండి ఏమవుతుందంటే ఇంకా చాలా కాయలు అయ్యేసరికి యాక్చువల్గా స్టార్టింగ్లో సో మొక్కని ఏదైనా సరే అండి, పండ్ల మొక్కను మీరు అట్లీస్ట్ 1 ఇయర్ బాగా పెంచినారనుకోండి, దాని కాండం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి చూస్తే మొక్కకు మీకు అర్థమవుతుంది, కనిపిస్తుందో లేదో, చీకటి పడిపోయింది చూడండి. ఇది ఇంత స్ట్రాంగ్ అయిందో, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే దానికి ఏజ్ వచ్చే కొద్దీ అది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో మొక్కని అన్ని రోజులు అనేది మనమైతే కాపాడుకోవాలి. అప్పుడు కాపాడుకున్నప్పుడే ఆ మొక్క అనేది మీకు ఇయర్ దాని యొక్క ఫ్రూటింగ్ అనేది చాలా పెరుగుతుంది. అలాగే మనం బ్రతికించుకోవాలి కాబట్టి ఎప్పటికీ దానికి ఆహారం అయితే పెడుతూ ఉండాలి. అండ్ సాయిల్ లూజ్ చేస్తూ ఉండాలి. అలా మనము స్టార్ ఫ్రూట్ మొక్కను పెంచుకోవచ్చు అనమాట. చాలా సింపులే, ఇదేమి పెద్ద తెలియని విషయం ఏం కాదు. బట్ అయినా నేను ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నాను కదా, చిన్న వీడియో అయినా మీకు చెప్పాలనిపిస్తుంది నాకు. ఏంటంటే కొంతమంది అయినా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమని చెప్తూ ఉంటాను. ఓకేనా, ఎన్ని వచ్చినా వేసింది చిన్న మొక్క నుండి ఈ గంప నిండా మనము ఈ చిన్న బుట్ట నిండా హార్వెస్ట్ అయితే చేసినాం. ఓకేనా, ఇలా అనమాట. ఇది మా స్టార్ ఫ్రూట్ మొక్క. బుజ్జిది తొందరగానే మాకు ఫ్రూటింగ్ ఇచ్చింది. అండ్ కాయలన్నీ కూడా తీసేసుకున్నా. ఎవరైనా దగ్గర ఉంటే ఇచ్చేదాన్ని, దూరం ఉన్నారు ఏం చేద్దాం. చలో అక్కడికి వెళ్దాం పదా, చీకటి ఉన్నది, వస్తున్నా పదండి. చూసారు కదా చిన్న హార్వెస్ట్, స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్. స్టార్ ఫ్రూట్ మొక్క నేను జస్ట్ అట్లా వచ్చిన గార్డెన్లోకి. సరే ఇవి స్టార్ ఫ్రూట్స్ తీసుకోవాలి, మళ్ళీ పండిపోయి పడిపోతున్నాయి అనమాట అన్నీ. సో మీకు ఒకసారి చూపిద్దాము, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నేను హార్వెస్ట్ చేస్తే అని, మీకు షేర్ చేద్దామని నేను తీసానండి. ఏమైనా డౌట్స్ ఉంటే స్టార్ ఫ్రూట్ మొక్క గురించి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే మీకు ఏమైనా ఫెర్టిలైజర్స్ కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ jyothinaturals.comలో మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. చాలా కొంబో ప్యాక్స్ ఉంటాయి, చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫ్రీగా విత్తనాలు వస్తాయి, చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో మీరు మాకు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అదనమాట ఈ స్టార్ ఫ్రూట్ కదా, ఇంకా తినాలనిపిస్తుంది. కానీ దానికంటే ముందు ఈ చీమ చింతకాయలు ఇంకా ఉన్నాయి, 2 మిగిలించుకున్నాను, అవి తింటున్నా. సరేనా, మరో మంచి వ్లాగ్లో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.